నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి. విజిలెన్స్ నివేదిక పేరుతో తన ఆస్థాన పత్రపత్రిక ఈనాడు కోసం సాక్షిని ఇబ్బంది పెట్టేందుకు కూటమి సర్కారు పన్నిన కుట్రను ఢిల్లీ హైకోర్టు భగ్నం చేసింది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏదైనా ఒక దినపత్రికను కొనుగోలు చేసుకునేందుకు ప్రతి గ్రామ వార్డు వాలంటీర్, గ్రామ వార్డు సచివాలయాలకు నెలకు 200 మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజిలెన్స్తో విచారణ జరిపించామని, ఆ నివేదికను పరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనని హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారు, అందుకు మేము ఎంతమాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. తాము ఆదేశించకపోయినా విజిలెన్స్ విచారణ జరిపించడంపై హైకోర్టు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తామేమీ విజిలెన్స్ విచారణ కోరలేదని గుర్తు చేస్తూ అలాంటప్పుడు దాని నివేదికతో తమకు పని లేదని తేల్చి చెప్పింది. ఆ నివేదిక విషయంలో ఏ రకంగానూ స్పందించబోమని స్పష్టం చేసింది. ఈనాడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ లేదని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే సీఎస్ వద్దకు వెళ్లాలని ఈనాడు యాజమాన్యానికి తేల్చి చెప్పింది. సీఎస్ ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలని స్పష్టం చేసింది. ఏదైనా ఒక తెలుగు దినపత్రిక కొనుగోలుకు వాలంటీర్ సచివాలయాలకు నెలకు 200 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం 2023లో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై ఈనాడు యాజమాన్యం మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే వాలంటీర్లు సచివాలయాలు చేసే సాక్షి పత్రిక కొనుగోలును పరిగణలోనికి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ను ఆదేశించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్ కూడా వేసింది. ఈ 2 అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ హైకోర్టులో చుక్కెదురవడంతో ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టులో ఈనాడు వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ 2023 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విచారణ మొదలుపెట్టిన ఢిల్లీ హైకోర్టు సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అనురాగ్ అహ్లూవాలియా వాదించారు. ఏదైనా ఒక దినపత్రిక కొనుగోలుకు నెలకు 200 రూపాయల ఆర్థిక సాయంపై విజిలెన్స్ విచారణ జరిపి నివేదికను సీఎస్కి సమర్పించిందని తెలిపారు. దానిని పరిశీలించాలని కోరారు. కానీ ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. తమ ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ జరగలేదని, అలాంటప్పుడు దాని నివేదికతో పని లేదంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పింది.